వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ కోచ్ బారు. ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ టాపిక్ అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5 టిప్స్ టు ఓవర్కమ్ స్ట్రెస్. నెంబర్ 1 ఏంటంటే మనీ. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న కాలంలో మనీని మెయింటైన్ చేయలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్ట్రెస్ వస్తూ ఉంటుంది. ఈ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే మనకున్న అమౌంట్, అంటే మనకు ఎంతైతే వస్తుందో ఆదాయాన్ని బట్టి ఖర్చు చూసుకోవడం వల్ల మనం ఆ మనీని మెయింటైన్ చేసుకోవడం నేర్చుకోవచ్చు. 2 వచ్చేసరికల్లా ఓవర్ థింకింగ్. చాలామంది ఏం ఆలోచిస్తారంటే ప్రతి ఒక్క విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే నాకేదో జరిగిపోతుంది, నాకేదో అయిపోతుంది అని ఆలోచిస్తారు. కానీ దానివల్ల కూడా మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన మైండ్ సెట్, మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవడం వల్ల మనలో నుంచి కొత్త వ్యక్తి బయటకు వస్తారన్నమాట. దీని నుంచి మనకి హెల్ప్ అవ్వాలి అంటే ప్రతిరోజు మిమ్మల్ని మీరు మాట్లాడుకోండి. అంటే ఒక 10 or 15 మినిట్స్ మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల మీ ఓవర్ థింకింగ్ అనేది నార్మల్ అవుతూ ఉంటుంది. అలాగే నెంబర్ 3 ఏంటంటే డిస్కరేజ్. అంటే నేను చేయలేను, నాకు చేత కాదు అనే ఆలోచనలు ప్రతి ఒక్క మనిషికి వస్తూ ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం చేయలేము, చేత కాదు అనే ప్రతి ఆలోచన మనకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాలి అంటే ప్రతిరోజు నిన్ను నువ్వు పాజిటివ్గా మాట్లాడుకోవాలి. అంటే మీలో కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ప్రతిరోజు మీ బలం ఏంటో బలహీనత ఏంటో మీకు తెలిస్తే మీరు డిస్కరేజ్ అవ్వరు, ఏదైనా సాధించగలరన్న నమ్మకం మీలో కాన్ఫిడెన్స్గా వస్తుంది. అలాగే 4 వచ్చేసరికి హ్యాపీనెస్. ఎందుకు ఈ హ్యాపీనెస్ కావాలి అంటే మనిషి జీవితంలో చాలా వరకు మానవ జీవితం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ జీవితంలో హ్యాపీనెస్ అనేది వన్ ఆఫ్ ది కీ. అంటే ఈ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుందంటే మీకు లాంగ్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు, వాళ్ళని కలుస్తూ ఉండొచ్చు. అలాగే మీకు తెలిసిన వాళ్ళలో మీకు ది బెస్ట్ అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు 15 రోజులకు ఒకసారైనా వాళ్ళని కలవడం వల్ల హ్యాపీనెస్ చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటము. మీరు మారాలి అంటే హ్యాపీనెస్ ఎక్కడ దొరికింది అంటే మీలో మాత్రమే దొరికింది. అది ఎక్కడ దొరకదు అంటే మీ మైండ్ సెట్ను మార్చుకొని మీకు ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళటం, మీ ఇష్టమైన ఫ్రెండ్స్ని కలవడం, మీకు ఇష్టమైన సాంగ్స్ వింటాం. ఇది చేయడం వల్ల స్ట్రెస్ ఫ్రీ లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఏంటంటే లీవింగ్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్. అంటే మనం బతికినంత కాలం ఆరోగ్యవంతమైన జీవితం ముఖ్యం. అంటే పైన 4 పాయింట్లు ఎంత ముఖ్యమో ఈ 5వ పాయింట్ అంత ముఖ్యం. అంటే మనం ప్రతిరోజు ప్రతి క్షణం హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండాలి. అంటే ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి అంటే మనకు ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. మనీ ఎంత ముఖ్యమో అలాగే హెల్త్ కూడా చాలా ముఖ్యం. ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఏది హై లెవెల్లో ఉండాలంటే హెల్త్. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు పైన ఏమి ఉన్నా కానీ సాధించాలనే ఆలోచన వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ 5 పాయింట్లు అంటే మనం ఇప్పుడు విన్నాం కదా, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలంటే ఈ 5 టిప్స్ పాటించాలని. ఈ 5 టిప్స్లో మీరు ఎవరైనా ఈ 5 ఏ ప్రాబ్లంతో అయినా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఏ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారనేది ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చెప్పే వ్యక్తి ఎవరంటే మీరే అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి, లైక్ చేయడం మర్చిపోమాకండి, షేర్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.